హాయ్ హలో సలాం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లినిక్ బై అహ్మద్. ఆంధ్రప్రదేశ్లోని కాలేజ్ స్టూడెంట్స్ కి ఇంగ్లీష్ సబ్జెక్ట్ విషయంలో ఉపయోగపడే ఎన్నో మంచి వీడియోస్ ఉన్న ఛానల్ మనది. ప్రతిసారి లాగే ఈసారి కూడా మనం ఒక కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ టాపిక్ పేరు యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యు లవ్. దీని ఓథర్ స్టీవ్ జాబ్స్. ఇది కూడా ఒక స్పీచ్. స్టీవ్ జాబ్స్ పేరు వినే ఉంటారుగా. యాపిల్ కంపెనీ సృష్టికర్త. ఆయన ఇచ్చిన స్పీచ్. ముందుగా ఆయన గురించి కొన్ని పరిచయ వాక్యాలు చెప్పుకున్నాక అప్పుడు ఈ లెసన్ లోని స్పీచ్ కాంటెక్స్ట్, స్పీచ్ లోని విషయాలు చెప్పుకుందాం. స్టీవ్ జాబ్స్ 1955లో పుట్టారు. 2011లో చనిపోయారు. ఈయన ఒక బిజినెస్ మ్యాన్, ఇన్నోవేటర్, అలాగే యాపిల్ కంపెనీకి కో ఫౌండర్ కూడా. యాపిల్ కంపెనీయే కాదు, నెక్స్ట్, పిక్సార్ అనే రెండు పెద్ద సంస్థలు కూడా ఆయన ఆలోచనలోంచి పుట్టినవే. అలాంటి ఇన్నోవేటర్ ఆయన. అలాంటి వ్యక్తి ఇచ్చిన స్పీచ్ ని మనం మన సిలబస్ లో నుండి తెలుసుకుందాం. ఈ స్పీచ్ ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో 2005 జూన్ 12న ఇచ్చారు. అక్కడి స్టూడెంట్స్ ని ఉద్దేశించి ఇచ్చిన స్పీచ్. ఇందులో స్టీవ్ జాబ్స్ తన లైఫ్ లో జరిగిన 3 ముఖ్యమైన విషయాలను 3 కథలుగా చెప్పారు. ఆ 3 కథల్లో ఒకటి కనెక్టింగ్ డాట్స్, రెండోది లవ్ అండ్ లాస్, మూడోది డెత్. ఈ 3 కథలు తన జీవితం మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించాయి, తన జీవితాన్ని ఎలా మార్చాయి, వాటి నుండి ఏం నేర్చుకోవాలి అనే విషయాలను మనం తెలుసుకుందాం. మొదటి స్టోరీ కనెక్టింగ్ డాట్స్. అంటే ఏంటో తెలుసా? చిన్న పిల్లలు చుక్కలు కలిపితే బొమ్మలు కనిపిస్తాయి కదా, ఆ గేమ్ తెలుసా? అలాంటిదే ఇది. చుక్కలుగా ఉన్నప్పుడు ఒక షేప్ అంటూ ఏముండదు. కానీ వన్స్ ఆ డాట్స్ ని సరిగ్గా కలుపుకుంటూ పోతే ఒక చక్కటి బొమ్మ తయారవుతుంది. ఈ కథ కూడా అలాంటి డాట్స్ గురించే. ఈ స్టోరీ స్టీవ్ జాబ్స్ పుట్టకముందు స్టార్ట్ అయింది. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన ఒక స్టూడెంట్ కి పుట్టారు స్టీవ్ జాబ్స్. ఆయన పుట్టకముందే ఆవిడ తన బిడ్డను చదువుకున్న వాళ్ళెవరికైనా దత్తత ఇవ్వాలి అని కొంతమంది కపుల్స్ తో మాట్లాడుకున్నారు. వాళ్లలో ఒకరు లాయర్ ఫ్యామిలీ. ఆవిడ తన బిడ్డను వీళ్లకే ఇవ్వాలి అనుకున్నారు. కానీ జాబ్స్ పుట్టిన తర్వాత ఆ లాయర్ ఫ్యామిలీ వాళ్ళు, మాకు ఆడపిల్ల కావాలి, మగపిల్లోడు వద్దు అన్నారు. దాంతో ఆ తల్లి తన బిడ్డను కనీసం డిగ్రీ వరకైనా చదివిస్తాం అని అగ్రిమెంట్ తీసుకుని ఒక వర్కింగ్ ఫ్యామిలీకి తన బిడ్డను దత్తత ఇచ్చారు. ఆ విధంగా స్టీవ్ జాబ్స్ తన కన్నతల్లి నుండి ఈ ఫ్యామిలీకి వచ్చారు. ఆ తర్వాత ఆయన తల్లిదండ్రులు ఇచ్చిన మాట ప్రకారం ఆయన్ని చదివించడానికి పైసా కూడబెట్టి కాలేజ్లో జాయిన్ చేశారు. ఈయనకేమో ఆ చదువు నచ్చలేదు. ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. తల్లిదండ్రుల డబ్బంతా వేస్ట్ అయిపోతుంది అనుకుని చదువు మానేయాలనుకున్నారు. డ్రాప్ అయిపోయారు. హాస్టల్లో ఉంచరు కదా ఇంకా. సరైన డార్మాటరీ లేకపోవడంతో ఫ్రెండ్స్ దగ్గర నేల మీద పడుకునేవాడు. ఖాళీ కోక్ టెన్స్ గ్యాదర్ చేసి 5 సెంట్లకి వాటిని అమ్మేవాడు. ప్రతి ఆదివారం అక్కడికి 7 మైళ్ల దూరంలో ఉండే హరేకృష్ణ టెంపుల్ కి నడుచుకుంటూ వెళ్లి అక్కడ పెట్టిన భోజనం తినేవాడు. ఆ తర్వాత ఆయనకి కాలిగ్రఫీ అనే కోర్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అక్షరాలను అందమైన బొమ్మలుగా చూస్తుంటే ఆయనకి నచ్చేశాయి. వెంటనే ఆ కోర్సులో జాయిన్ అయిపోయాడు. ఇది ఆయనకి తన ప్రొఫెషన్ లో బాగా యూజ్ అయింది. ఆయన తయారు చేసిన మ్యాకింతోష్ కంప్యూటర్లో ఆ ఫాంట్ ని యూజ్ చేయడం బాగా కలిసొచ్చింది. మ్యాకింతోష్ కంప్యూటర్ ఆ సరికొత్త ఫాంట్ వల్లే అంత హీట్ అయింది. ఆ రోజు ఆయన లాయర్స్ ఫ్యామిలీకి కాకుండా వర్కింగ్ ఫ్యామిలీకి దత్తత వెళ్లడం ఒక డాట్, వాళ్ళు ఆయన్ని ఆ కాలేజ్లో జాయిన్ చేయడం ఒక డాట్, అక్కడ ఇంట్రెస్ట్ లేకపోవడం ఒక డాట్, దాని బదులు కాలిగ్రఫీ కోర్స్ జాయిన్ అవ్వడం ఒక డాట్. ఇలా ఆయన గతంలో జరిగినవన్నీ డాట్స్ లాగా కనెక్ట్ చేస్తే మ్యాకింతోష్ అనే ఫ్యూచర్ కి ఒక షేప్ అనేది వచ్చింది అని ఆయన చెప్తారు. ప్రతి ఒక్కరి లైఫ్ లో అలాంటి డాట్స్ ఉంటాయి. వాటిని సరిగ్గా కనెక్ట్ చేసుకుంటూ పోవాలి. ధైర్యాన్ని, డెస్టినీని, కర్మని నమ్మాలి. ఇది ఆయన చెప్పిన ఫస్ట్ స్టోరీ.
మన వీడియో లెంత్ ఎక్కువ కాకుండా ఉండడం కోసం మనం ఇక్కడ ఆపి మిగిలిన స్టోరీస్ తర్వాతి వీడియోస్ లో మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి సంబంధించి మీకేమన్నా డౌట్స్, సజెషన్స్ ఉంటే కమెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో టాపిక్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. Have a nice time. All the best, and bye.